ఎబోలా ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చిందా? బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఒక భారతీయ మహిళలో ఎబోలా లక్షణాలు ఉన్నట్లు తేలింది. దీంతో దేశమంతా ఉలిక్కిపడింది. తెలుగు రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లోనూ అలర్ట్ ప్రకటించారు. ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తోన్న ఎబోలాపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో బెంగళూరులో ఉగాండాకు చెందిన మహిళకు ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. 28 ఏళ్ల ఆ మహిళ ఈ నెల 23న ఉగాండా నుంచి కెంపెగౌడ విమానాశ్రయంలో దిగారు. ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను అధికారులు స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆ మహిళలో ఈ వ్యాధికి సంబంధించి తేలికపాటి లక్షణాలను గుర్తించారు. ఆమె శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. టెస్ట్ రిపోర్ట్ నెగటివ్ వచ్చింది. దేశంలో మరికొందరు ప్రయాణికులకు ఇలాంటి లక్షణాలు బయటపడుతున్నాయి. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాప్తిపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో రష్యా కీలక ప్రకటన చేసింది. బుండిబుగ్యో ఎబోలాకు వ్యాక్సిన్ కనుగొన్నట్లు రష్యా ప్రకటించుకుంది. అయితే దీన్ని అంతర్జాతీయ సంస్థలేమీ ధృవీకరించలేదు. ఎబోలా విజృంభిస్తుందన్న భయంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. 108 అంబులెన్స్లను 24 గంటలు అందుబాటులో ఉంచుతున్నారు. ఎబోలా వ్యాప్తి ఉన్న దేశాల నుంచి వచ్చిన 58 మంది ప్రయాణికులు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నారని, వారందరూ లక్షణాలు లేని కారణంగా కేటగిరీ 1 కింద వర్గీకరించి 21 రోజుల పాటు ఇంట్లో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంచాలని తెలంగాణ అధికారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎబోలాను గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా WHO ప్రకటించడంతో భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రజా ప్రయోజనం దృష్ట్యా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు అత్యవసరమైతే తప్ప ప్రయాణించవద్దని కేంద్రం ఇప్పటికే ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా పటిష్టం చేయడంతో పాటు ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎబోలా వైరస్ గుర్తింపు కోసం థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. ఎబోలా వైరస్లు సాధారణంగా జంతువులకు సోకుతుంది. ముఖ్యంగా ఒక రకమైన గబ్బిలాలకు వస్తుంది. వైరస్ సోకిన వాటిని తిన్నా లేదా వాటిని తాకినా మనుషులలోనూ ఈ వైరస్ వ్యాప్తి ప్రారంభం కావచ్చు. దీని లక్షణాలు బయటపడేందుకు 2 నుంచి 21 రోజుల సమయం పడుతుంది. హఠాత్తుగా అలసట, జ్వరం, తలనొప్పితో ఫ్లూ లాగా కనిపించడం మొదలవుతుంది. ఈ వ్యాధి తీవ్రమవుతున్న కొద్దీ వాంతులు, విరేచనాలు ఎక్కువవుతాయి. ఇది అవయవాల వైఫల్యానికి కూడా కారణమవుతుంది. కొంతమంది రోగులలో బాహ్య, అంతర్గత రక్తస్రావం జరుగుతుంది. వ్యాధి పీడితుని రక్తం, వాంతులు వంటి స్రావాలను తాకడం ద్వారా ఈ వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వస్తుంది. ప్రస్తుత వ్యాప్తి ఒక దశాబ్ద కాలానికి పైగా కనిపించని బుండిబుగ్యో వైరస్ వల్ల సంభవించింది. ఈ వైరస్ గతంలో 2 సార్లు మాత్రమే వ్యాప్తి చెందింది. ఆ సమయంలో ఇది సోకిన వారిలో దాదాపు 3వ వంతు మంది చనిపోయారు. బుండిబుగ్యో వైరస్ కు ఎలాంటి టీకా లేదు. ప్రస్తుతం ప్రయోగాత్మక టీకాలను అభివృద్ధి చేస్తున్నారు. ఎబోలాలోనే జైర్ వైరస్ కోసం రూపొందించిన టీకా కొంత మేరకు రక్షణ అందించే అవకాశం ఉంది. తూర్పు ఆఫ్రికా దేశాల్లో ఎబోలా విజృంభిస్తోంది. ఉగాండా, రువాండా, సౌత్ సూడాన్ లోనూ ఎబోలా వ్యాపించింది. విమాన ప్రయాణానికి ముందు గాని, ప్రయాణ సమయంలో గాని ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే స్వచ్ఛందంగా అధికారులకు సమాచారం అందించాలని సూచించారు వైద్యులు.